క్రుద్ధో గురు ప్రాహ యాజ్ఞవల్క్యం మహామునిం అంటున్నారు మీరు కదా. మీ పుస్తకంలో మహామునిం అని ఉంది అంటున్నారు మీరు, అంతేనా? ఇక్కడ అది అర్థం ఎలా మారిపోతుందని అదే చెప్తున్నాను మీకు. యాజ్ఞవల్క్యం మహామునిం అంటే యాజ్ఞవల్కుడు మహాముని అనే అర్థం వస్తుంది, అంతే కదా. యాజ్ఞవల్క్యం మహామునిం అంటే మహాముని ఎవరు? యాజ్ఞవల్కుడు అని అర్థం వస్తుంది. కానీ ఇది కాదు అర్థం. ఇక్కడ మహామతి యాజ్ఞవల్క్యం మహామతిం అనలేదు. మళ్ళా మహాముని అన్నట్లు మహామునిం అన్నట్లు మహామతిం అన్నాడు అనుకోండి, అంటే అప్పుడు యాజ్ఞవల్కుడి విశేషణం అవుతుంది అది. కానీ మహామతి లేదు మహాముని అని ఉంది అనుకోండి, అప్పుడు క్రుద్ధో గురు ప్రాహ మహామతి అనేటువంటిది గురువు అంటే గురువు ఇక్కడ వైశంపాయనుడు అనమాట, ఆయనకి అన్వయిస్తుంది. కాబట్టి ఒకవేళ మీకు మహాముని అని ఉంటే కూడా మహాముని అని ఉండాలి, మహాముని అనకూడదు. మహాముని అని ఉండాలి, లేదు మహామతి అని ఉండాలి. కానీ మహామతిం అంటే అర్థం మారిపోతుంది. కాబట్టి సరైనది ఇక్కడ యాజ్ఞవల్కుడు బుద్ధివంతుడని కాదు, వైశంపాయనుడు బుద్ధివంతుడు. మహామేధావైన గురువర్యుడైన వైశంపాయనుడు మండిపడి తతక్రుద్ధో గురు ప్రాహ, అప్పుడు ఆయన అన్నాడు ఏమని? యాజ్ఞవల్కులతో ఈ విధంగా ముచ్యతాం యత్వయా అధీతం, యత్ త్వయా అధీతం అంటే నీకు నా వల్ల అధ్యయనం, అధీతం అంటే నేర్పబడినదో అధ్యయనం చేయబడినదో దాన్నంతా కూడా మత్తో విప్ర అవమానక, అది విప్రావమానక, విప్ర అవమానక అంటే ఇక్కడ చూడండి తమాషా అర్థం ఎలా మారిపోతుందో చదివేటప్పుడు. అంటే ముచ్యతాం యత్, ముచ్యతాం అంటే విడిచిపెట్టమని అంటున్నాను. అంటే నేను నీకు ఈ కోపం వచ్చింది గురుగారి కోపం వచ్చి ఏం చెప్తున్నాడు ఆయన? నేను ఏదైతే నీకు విద్య నేర్పించానో ముచ్యతాం యత్, యత్ అంటే ఏదైతే, త్వయా అధీతం, త్వయా అంటే నీకు నేను నేర్పించానో, మత్తో నా చేత విప్ర అవమానక, విప్ర అవమానక, విప్ర అంటే బ్రాహ్మణుని అర్థం, అవమానక అంటే ఏమిటి? అవమానం చులకనగా మాట్లాడేటి వాడు అని అర్థం అవమానకుడు అంటే. ఇంతకీ ఈయన ఏం చులకన చేసి మాట్లాడాడంటే మనకి ముందు శ్లోకంలో చదువుకున్నాం, క్లేశితై అల్పతేజోభి అన్నాడు. క్లేశితై అల్పతేజోభి అని అన్నాడు. అల్పతేజో ఏంటి? చాలా తక్కువ తేజస్సు గలవారు, శక్తి గలవారు అని అర్థం ఈ బ్రాహ్మణులందరూ. కాబట్టి ఈయన అనవసరంగా ఎవరిని అయితే గురువు నమ్ముకున్నాడో వాళ్ళని బలహీనులని చెప్పి ఈయన చెప్పాడు యాజ్ఞవల్కుడు. అందువల్ల గురువు కోపం వచ్చింది. చూడండి ఎంత అంటే గురువు ఎలా ఉంటారు చూడండి. ఒకవేళ శిష్యులు ఎవరైనా కొంచెం చులకనగా మాట్లాడాలనుకోండి మిగిలిన శిష్యుల గురించి, ఆయన ఖండిస్తున్నాడు ఆ విషయాన్ని. ఇక్కడ మనం చూడవలసింది అదే అన్నమాట. అంటే మీకు ఈయన ఒక శిష్యుడే, కానీ కొంచెం గర్వం ఎక్కువ అనమాట ఈయనకి. గర్వము గురుభక్తి కూడా ఉన్నది కాదు, కానీ ఆ గురుభక్తిని ఏ విధంగా ఏ సమయంలో వెలిబుచ్చాలనేది తెలియాలన్నమాట మనకి. ఉదాహరణకి మన గురువుకు పై గురువు ఎవరో కూర్చున్నారు అనుకోండి, ఆయన ముందు మనం కుప్పగింతలు వేయకూడదు. అంటే నీ ఉద్దేశం ఒకటై ఉండొచ్చు, నువ్వు నేర్చుకున్న విద్యను ప్రదర్శించవచ్చు ఎందుకంటే నీ ఉద్దేశం ఏంటంటే నా గురువు నాకు ఇంత చక్కగా నేర్పించారు, ఇది నేను నేర్చుకున్నాను అని చెప్పి వాళ్ళ గురువు వచ్చినప్పుడు మీరు కుప్పిగంతలు వేశారనుకోండి, అది తప్పైపోతుంది. అదే మీ గురువు చెప్పాలి, అయ్యా నేను నేర్పిన విద్యను నువ్వు ఇక్కడ ప్రదర్శించు అని చెప్పినప్పుడు సవినయంగా ప్రదర్శించాలి. అలాగా వినయ విధేయతలతో ఎప్పుడు నీకు అవకాశం ఇవ్వబడుతుందో అప్పుడే మాట్లాడాలండి. ఒక గురువు గారి దగ్గరే కాదండి, పెద్దల ఏళ్ళలో కూడా మనం మాట్లాడేటప్పుడు వాళ్ళు చెప్తూ ఉండేటప్పుడు వినాలి శ్రద్ధగా. అంతేగాని మనకి ఏదో విషయం తెలుసు అని చెప్పి వాళ్ళు చెప్పేందుకు ముందే మనం అడ్డుపడకూడదు అనమాట. అంటే నీవు చెప్పవలసిన అవసరం లేదు, నాకు తెలుసు. కొంతమంది ఉంటారు ఏదో విషయం చెప్తున్నారు అనుకోండి, వాళ్ళకి కొంచెం తెలిసి ఉండొచ్చు ఆ విషయం, నాకు తెలుసులేండి అంటారు. అంటే చాలా సులభంగా చెప్పేస్తారు, కానీ అది చాలా తీవ్రమైనటువంటి ఇది అనమాట, పదం అనమాట. నాకు తెలుసులేండి అంటే ఏ విధంగా అయినా అర్థం చేసుకోవచ్చు. అప్పుడు ఏం చేయాలి? శ్రద్ధగా విని తర్వాత అవునండి ఇది మీరు చెప్పింది సరేనండి, కరెక్టేనండి, నేను కూడా ఇంతకుముందు విన్నానండి అని చెప్పాలి. అంతేగాని మధ్యలో అడ్డుపడకూడదు. ఈయనకి యాజ్ఞవల్కుడు ఎప్పుడైతే మిగిలిన శిష్యుల్ని చులకనగా చెప్తూ చేసితైర్ అల్పతేజోభి చరిష్యే అహమిదం వ్రతం కిమేవే భగవన్ వేజైహి, వాళ్ళు ఏం చేయగలుగుతారు, నేను అందువల్ల కోపం వచ్చి వెంటనే ఏం చెప్పాడు,
ఎవరైనా ఒక విద్య నేర్చుకున్న విద్యను దాన్ని అంతా విడిచిపెట్టు అని మనం చెప్పగలుగుతామండి? ఒక శిష్యుడికి నేర్పించామని మనకు ఒక విషయం, లేదు నేనే నేర్చుకున్న ఒక విషయాన్ని మా గురువు గారు వచ్చి నువ్వు దాన్ని విడిచిపెట్టు అంటే నేను విడిచిపెట్టగలనా? అంటే ఒకటి విడిచిపెట్టు అంటే నేను దాన్ని వేరెక్కడ కూడా ప్రయోగించకుండా ఉండవచ్చు. సరే, మా గురువు గారు ఆజ్ఞాపించారు నన్ను వేరే ఎవరికి చెప్పొద్దని చెప్పి, లేదు ఈ విద్యను నేర్చుకున్న విద్యను నువ్వు ఉపయోగించవద్దు అని చెప్పారని నువ్వు చెప్పవచ్చు. అంతేగాని నీలో నుండి ఆ విద్యను పూర్తిగా పోగొట్టుకునేందుకు అవకాశం లేదు. ఒకసారి విద్య నేర్చుకుంటే ఏదైనా సరే కొంతకాలం ఒకవేళ నువ్వు దాన్ని ఆచరణలో పెట్టకపోతే ఆ విద్య ఏమవుతుంది, కాస్త మరుగున పడుతుంది. ఏదైనా సరే అండి, సైకిల్ కానీ, లేదు డ్రైవింగ్ నేర్చుకున్న, ఉదాహరణకి కార్ డ్రైవింగ్ వచ్చు మీకు, ఏదో కారణాల వల్ల 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నడపడం లేదు బండి. డాక్టర్ చెప్పారు మీరు కార్ డ్రైవింగ్ చేయొద్దండి, లేదు ఇంట్లో వాళ్ళు ముసలోళ్ళు అయిపోయారండి, ఇంక మీరు కార్ డ్రైవింగ్ చేస్తే మీరు ఒక్కరే పోయిరండి అంటారు. ఒకవేళ నమ్మకం లేదు అనుకోండి, మీతో రారు ఎవరు. ఏమంటే మీరు ఎక్కడో లెఫ్ట్ తిరగాల్సిన రైట్ 2-3 సార్లు అలా చేశారనుకోండి చాలు, ఇంక మా ఆయనకి లాభం లేదు, లెఫ్ట్ రైట్ పోయింది బ్రెయిన్ అని చెప్పి మీతో రారు. కానీ మీలో ఉన్న విద్య ఎక్కడికి పోదండి. మీరు ధైర్యం చేస్తే మీరు ఒక్కడే పోయి రావచ్చు. కానీ ఇక్కడ గురువు చెప్తున్నాడు యాజ్ఞవల్కుడు ఏమని, కోపంతో ముచ్యతాం యత్ త్వయా అధీతం. ముచ్యత అంటే వదిలిపెట్టు, విప్ర అవమానక. ఈ విధంగా విప్ర అవమానక అంటే బ్రాహ్మణులు అవమానించినటువంటి వాడు, విప్రులను అవమానించిన అహంభావి నీవు, అదంతా కూడా నా వల్ల అధ్యయనం కావించేదానంతా విడిచిపెట్టని గట్టిగా అరిచాడంట. అది కూడా మామూలుగా చెప్పడం కాదు, నెమ్మదిగా. అంత కోపం వచ్చిందనమాట ఆయన. ఆ విధంగా చెప్పగానే దానితో కోపించిన గురువు యాజ్ఞవల్క్య, విప్రులు అవమానించిన వాడా, నా వద్ద నీవు నేర్చుకున్న వేద భాగాలను వెంటనే కక్కుకో అన్నాడు. అది కూడా ఈయన ఒకవేళ యాజ్ఞవల్కుడు ఎలా చెప్పుండాలంటే, గురువు గారు అంతమంది కష్టపెట్టేది ఎందుకులంటే నేను చేయగలుగుతాను కదా, నేను ఒక్కడే అని చెప్పొచ్చు ఆయన. అలా చెప్పుంటే బాగుండేదేమో. అనవసరమైన పదజాలం ఉపయోగించాడు. వాళ్ళంతా బలహీనులు, నేను ఒక్కడే. దానితో ఈయన గర్వాన్ని గ్రహించాడు అనమాట. ఈయన గర్విష్టి అనే విషయాన్ని గ్రహించాడు. అలా చెప్పకుండా వేరే విధంగా చెప్పుంటే బాగుండేది. సరే, ఆ తర్వాత ఏం జరిగింది ఇంతకీ? నిశ్చేజసో వదవిశేషాన్ నిస్తేజసో వదస్యేనాన్ యత్వం బ్రాహ్మణ పుంగవాన్ తేన శిష్యేన అర్థోవత్తి మమ ఆజ్ఞాభంగకారిణ అంటే నా ఆజ్ఞను తిరస్కరించిన శిష్యునితో తేన శిష్యేన నా అర్థో అస్తి, నాకేం అర్థం లేదంటే నేను చెప్పిన మాట విననటువంటి, నా మాటను తిరస్కరించిన, నా ఆజ్ఞను తిరస్కరించిన శిష్యుడితో నాకు పని లేదు అని అన్నాడనమాట. ఈ బ్రాహ్మణోత్తమం నీవు తేజోవిహీనం నిందించావు. ఇంతకీ నిశ్చేజసో వదస్య ఏనాంటి వీరందరినీ నిస్తేజసో వదస్య ఏనాన్ యహ త్వం, అటువంటి నీవు అంటే నీవు తేజోవిహీనులను నిందించావు, అటువంటి నీవు నా ఆజ్ఞను తిరస్కరించిన శిష్యునితో నాకు పని లేదు అన్నాడు. కానీ ఈయన కూడా చూడండి, గురువుగారు పోనీ అలా అన్నారు కదా, లేదండి గురువుగారు తప్పైపోయింది అని చెప్పలేదు. ఈయన చూడండి, యాజ్ఞవల్క్య తత ప్రాహ, యాజ్ఞవల్కుడు వెంటనే చెప్పాడు ఏమని, భక్త్యా ఏతత్తే మయా ఉదితం, భక్త్యా ఏతత్ తే మయా ఉదితం మయోదితం యాజ్ఞవల్క్య తత ప్రాహ. యాజ్ఞవల్కుడు చెప్పాడనమాట ఏమని, నాకు కూడా యాజ్ఞవల్క్య తత ప్రాహ భక్త్యా ఏతత్ మయా ఉదితం, నేనేమి గర్వంతో చెప్పలేదండి, మీ పైన ఉన్నటువంటి భక్తితో చెప్పినది, కానీ మరొకటి కాదు. భక్త్యా ఏతత్ మయా ఉదితం, అంతేగాని ఏదో మీ పైన భక్తి లేదని కానీ గౌరవం లేదని కాదు. ఎక్కువ గౌరవ భక్తి ఉన్నందువల్ల ఆ విధంగా చెప్పాను. నేను ఒక్కడే చేయగలుగుతాను అంటే పూర్తి అవకాశం నాకు ఒక్కడికి ఇవ్వమని ఉద్దేశంతో చెప్పాను. మమా అపి అలం, అంతేకాదు. అలా చెప్పిన వాడు నిలపలేదు. మయా అపి అలం త్వయా అధీతం. అలం అంటే ఏమిటి? చాలండి. మయా అపి అలం త్వయా అధీతం, నీ చేత నాకు ఏదైతే నేర్పడబడిందో దానితో నాకు కూడా చాలు. ఇంకా అలం అంటే చాలు. మమ అపి అలం, నాకు చాలు. అంటే నువ్వు అన్నావు కదా నీకు ఇంకా నేర్పడం లేదు, నేర్చుకున్న విద్యను కూడా కక్కేయమన్నావు కదా, నాకు ఇంకా చాలు. యత్ మయా తదిదం ద్విజాయ్, కాబట్టి ఇంతటితో నాకు చాలు. నీ దగ్గర అధ్యయనం చేసింది ఇదిగో, యత్ మయా తత్ ఇదం ద్విజ. తత్ ఇదం అంటే ఇది తీసుకోబో, నువ్వు అన్నావు కదా, నాకు ఇచ్చేయమని చెప్పావు కదా,
మామూలుగా నవ్వుతుంటామండి. ఎవరైనా ఏదైనా ఒక వస్తువును కొని నలుగురికి ఇవ్వాల్సింది మీరే తినేసా అనుకోండి, కోపంగా ఎవరన్నా అన్నారు అనుకోండి, ఏమే తినేసావు, నువ్వే తినేసావు, అందరికి ఇవ్వాలి అంటే నన్ను ఏం చేయమంటావు, ఇవి కక్కుకునేదా అంటాను. అది ఆ సంభవం కాదు అది. కానీ ఇక్కడ ఈయన మాత్రము ఏం చేశాడు, యాజ్ఞవల్కుడు వెంటనే గురువు గారు చెప్పగానే ఇంతటితో నాకు చాలు, నీ దగ్గర అర్జం చేసి ఇదిగో అని అన్నాడు. అని ఏం చేశాడు రోషంతో, ఇది యుక్తో ఇది ఉక్త ఇది ఉక్త రుధిరాక్తాని రుధిరాక్తాని అంటే కక్కిన వాటిని నేరుగా స్వీకరించదు. రుధిరాక్తాని స్వరూపాన్ని యజూంషి సహా, ఏదైతే ఆ రోషంగా పలికి రూపం దాల్చిన యజస్సులను రక్తంతో సహా కక్కివేసి, కొంచెం వినేందుకే ఘోరంగా అనిపించింది. చదివేటప్పుడు నాకు మొదటిసారి చదివినప్పుడు ఒకలాగా ఒళ్ళంతా గగుర్పాటు గురైంది అనమాట. ఇదేమిటబ్బా ఇలాగా ఆయన విద్యను ఇచ్చివేయటం గురువుకి ఏ విధంగా ఇచ్చివేయడానికి ఇది ఒక మార్గం అనమాట. ఏమని చెప్పాడు, యజస్సు రక్తంతో సహా కక్కివేసి ఆయనకు ఇచ్చివేశాడు అనమాట. అటుపైన యాజ్ఞవల్కుడు ఏం చేశాడు, తన ఇష్టం వచ్చిన దాన్ని వెళ్ళిపోయాడు. ఛర్దయిత్వా దదౌ తస్మై యయౌ స స్వేచ్ఛయావుని. ఛర్దయిత్వా అంటే కక్కివేశాడు అనమాట. కక్కివేసి ఆయన ఏం చేశాడు చెప్పండి. ఒకసారి 12వ శ్లోకం ఇత్యుక్తో రుధిరాక్తాని రుధిర అక్తాని అంటే రుధిర అంటే రక్తం అండి. రక్తంతో కక్కి రుధిర అక్తాని అంటే ఆ రూపంలో అన్నమాట. అంటే ఏదైనా మనం లోపలికి వెళ్ళిపోయిన దాన్ని మరి ఏ విధంగా బయటికి తీస్తామండి. ఆయన ఏం చేశాడంటే రుధిరం అంటే రక్తం రూపంలో బయటికి తీశాడనమాట. అంటే మనం ఆహారం అయితే జీర్ణం అయిపోయిన దాన్ని అంటే మనం కప్పుకోలేము అనుకోండి, ఏదైనా అనారోగ్యం ఏర్పడితే అది బాటకి అది బయటకు వస్తుంది, అంతేకాని వేరే విధంగా బయటికి రాదు కదండి. లోపలికి వెళ్ళిపోయిన జీర్ణం అవ్వకపోయినా అదే బయటకు వస్తుంది. కానీ ఈయన ఏం చేశాడు, రుధిర అక్తాని అంటే రుధిర రూపంలో స్వరూపాన్ని యజూంషి సహా అంటే రోషంగా పలికి ఇత్యుక్తో రుధిర అక్తాని రూపాన్ని యజూంషి సహా అంటే యజస్సులను, ఆయన యజస్సు అంటే ఏదైతే నేర్చుకున్నాడో ఆ విద్యనంతా కూడా యజస్సునంతా కూడా రక్తంతో సహా కక్కివేసి ఆయనకు ఇచ్చివేశాడు. అందుపైన యాజ్ఞవల్కుడు ఏం చేశాడు, తన ఇష్టం వచ్చిన దాన్ని వెళ్ళిపోయాడు. తస్మై యయౌ స స్వేచ్ఛయా ముని. ఆ ముని అంటే ఇక్కడ స్వేచ్ఛయా ముని అంటే ఇక్కడ యాజ్ఞవల్కుడు అనమాట. అటుపైన యాజ్ఞవల్కుడు కూడా తాను తన దారిన తాను వెళ్ళిపోయాడు అనమాట. మరి ఆ తర్వాత అది ఈయన అయితే ఇచ్చేశాడు, మరి ఆ గురువు ఎలా స్వీకరించాలి? గురువు అయితే అంటే ఇంకోటి అండి, ఇక్కడ గురువు ఇచ్చివేయమన్నాడు కానీ తాను మళ్ళా స్వీకరిస్తానని చెప్పలేదు. ఒక తమాషా చూడండి, ట్విస్ట్. నాకు ఇవ్వమని చెప్పలేదు ఆయన. నీవు నేర్చుకున్న విద్యను నాకు ఇవ్వమని చెప్తే ఇక్కడ అర్థం ఏంటి, తాను మళ్ళా తిరిగి స్వీకరిస్తానని కాదు, కానీ అది నీకు పనికి రాకూడదు అన్నమాట. ఆయన చెప్పిన మాట ప్రకారంగా ఈయన ఇచ్చేశాడు. మరి ఇప్పుడు ఆ విద్యను ఏం చేయాలి, అది అంటే రక్త రూపంలో ఉన్నదాన్ని ఏం చేయాలి? యజూంషి అద విసృష్ట అని, యజస్సులను విసృష్ట అని అంటే వదిలిపెట్టండి, కక్కివేయడము వదిలిపెట్టమని. విసృష్ట అంటే ఆ విధంగా వదిలిపెట్టబడినటువంటి దాన్ని ఎవరి చేత? యాజ్ఞవల్కేన వై ద్విజ. ఓ ద్విజ అంటే ఇక్కడ బ్రాహ్మణుడు అంటే సంబోధిస్తున్నాడు ఎవరిని? మైత్రేయుని సంబోధిస్తున్నాడు పరాశరుడు. యాజ్ఞవల్కేన అంటే యాజ్ఞవల్కుడి చేత ఏదైతే వదిలిపెట్టబడిందో దాన్ని జగృహు స్వీకరించాయి అన్నమాట. ఏమి స్వీకరించాయి? ఇతర శిష్యులు పిట్టలుగా మారి, తీతువు పిట్టలు అనమాట. జగృహు స్థితిర, జగృహు తిత్తిర అంటే పక్షి అన్నమాట, అదొక రకమైన పక్షి. దాన్నే ఒక పేరు ఏంటంటే తీతువు పిట్ట అంటారు. మనం మామూలుగా పల్లెటూరులో అరుస్తూ పోతుంటే కీ 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 అని అరుస్తూ ఉంటాయి, దాన్ని తీతు పిట్ట అంటారు అనమాట. ఆ రూపంలో, ఎందుకంటే మామూలు రూపంలో తీసుకోలేరు కదండి, పక్షి రూపంలో స్వీకరించవచ్చు దాన్ని. కాబట్టి వాళ్ళ శిష్యులు ఏం చేశారు, ఆ పక్షి రూపంలో దాన్ని తిత్తిర పక్షి రూపంలో ధరించి స్వీకరించారనమాట. కాబట్టి ఆ యాజ్ఞవల్కుడు వెలిగెక్కిన యజుతులను ఇతర శిష్యులు ఏం చేశారు, తీతువు పిట్టలుగా మారి మృంగినారనమాట. కనుక వారిని ఏమన్నారు? తైత్తిరీయులు. అంటే తైత్తిరీయులు అనే పేరు ఎలా వచ్చింది అంటే కొన్ని పురాణాల్లో విచిత్రంగా అనిపిస్తుందండి, మనకి విచిత్రంగానే అనిపిస్తాయి, కానీ మరి అవి అంటే సత్యానికి దూరం కాదని చెప్పలేము మనం. సత్య దూరం కావు ఖచ్చితంగా. ఇవన్నీ కూడా జరిగిన సంఘటనలు, అందులో అటువంటి శక్తి సామర్థ్యం ఉండేటువంటి వారండి వారు.
ఆ శిష్యులు కానీ గురువులు కానీ ఆ రోజుల్లో అలా ఉండేవారు. కాబట్టి వీళ్ళ శిష్యులు ఏం చేస్తారు, వెంటనే ఈ పక్షి రూపాన్ని ధరించారు అందరూ కూడా. ఎందుకంటే ఆ పక్షి రూపంలోనే దాన్ని స్వీకరించగలుగుతారు ఆ విద్యను. లేకుంటే ఏమవుతుందంటే ఆ విద్య అలాగే అక్కడ వదిలివేయబడుతుంది అన్నమాట భూమి పైన. కాబట్టి వీళ్ళు ఏం చేశారు, దాన్ని వెంటనే పక్షి రూపంలో స్వీకరించారు. కాబట్టి వీరిని ఏమన్నారు, తైత్తిరీయులు అయ్యారనమాట. అంటే తీతూపిట్ట రూపంలో వాళ్ళు స్వీకరించారు కాబట్టి వాళ్ళని తైత్తిరీయులు అని చెప్పారు. యజుంసి యద విసృష్టాన్ని యాజ్ఞవల్కేన వై ద్విజ జగృహు అంటే స్వీకరించారని. తిత్తిరా భూత్వా, భూత్వా అంటే అయ్యి, తైత్తిరీయాస్తు తే తతః. అప్పుడు బ్రహ్మహత్యావ్రతం చీర్ణం బ్రహ్మహత్యావ్రతం చీర్ణం గురునా చోదితైస్తు యై. కాబట్టి మునిశ్రేష్ఠ, గురువు ఆజ్ఞా ప్రకారంగా బ్రహ్మహత్యాపాతక నాశ వ్రతాన్ని ఆచరించిన వారు వ్రతాచరణం వల్ల, యజుర్వేద శాఖాధ్యయనం వల్ల చరకాధ్వర్యవులుగా వ్యవహరించబడ్డారు. చరకాధ్వర్యవస్తేతు చరణాత్ ముని సప్తమా. కాబట్టి ఆ విధంగా ఈ బ్రహ్మహత్యావ్రతం చీర్ణం అంటే చేయబడింది అనమాట. కాబట్టి యాజ్ఞవల్కుని కన్నా వేరుగా ఉన్న శిష్యులకు చరకాధ్వర్య సంజ్ఞను నిర్వహిస్తున్నారన్నమాట బ్రహ్మహత్యావ్రతం అని. కాబట్టి గురువు గారి ఆజ్ఞ చేత ఎవరు బ్రహ్మహత్యావ్రతం ఆచరించినారో వారు వ్రతాచరణం చేసినందువలన చరకాధ్వర్యులు అని పేరును పొందినారు. చరక అధ్వర్యులు అనేటువంటి పేరును పొందారు అనమాట. అంటే ఇంకా వాళ్ళ నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ ఆ పేరుతోనే పిలువబడతారనమాట. ఆ విధంగా. కానీ యాజ్ఞవల్కుడు ఏం చేశాడు, యాజ్ఞవల్క్యోపి మైత్రేయ, యాజ్ఞవల్కుడు కూడా మైత్రేయ ఏం చేశాడు, ఆయన మరి విద్యనంతా పోగొట్టుకున్నాడు కదండి. పాపం ఇచ్చేశాడు గురువుగారి విద్యను, అక్కడే వదిలిపెట్టి వచ్చాడు. మరి ఈయనకి ఆ విద్య రావాలి కదా. అందుకని ఏం చేశాడు, యాజ్ఞవల్క్యోపి మైత్రేయ ప్రాణాయామ పరాయణ. ఎటువంటి వాడు ఆ యాజ్ఞవల్కుడు కూడా, తుష్టావ ప్రయత సూర్యం యజూంషి అభిలషన్ తతః యజూంషి అభిలషన్ తతః. అభిలషన్ అంటే ఏమిటి, కోరిక కలగడం ఉంటాయి. అంటే ఆయన ఏం చేశాడు, యజుర్వేద అధ్యాయం నందు అభిలాష కలవాడై, మళ్ళీ నేర్చుకోవాలని కోరిక కలవాడై, ప్రాణాయామ పరాయణుడై, తుష్టావ ప్రయత సూర్యం, ప్రయత అంటే ఏమిటి, మనోనిగ్రహంతోనే అర్థం. ప్రయత అంటే మనోనిగ్రహంతో కలిగిన వాడై ఏం చేశాడు, ఆయన ఆ సూర్యుని గురించి తపమాచరించాడనమాట. కాబట్టి యాజ్ఞవల్కుడు కూడా సూర్యుని స్తోత్రం చేసి ఆయన అనుగ్రహం వలన పొందినటువంటి యజస్సులతో కణ్వశాఖ మొదలైనటువంటి తుష్టావ ప్రేత సూర్యం యజూంషి అభిలష తతః ఇలా స్తుతించాడు ఆయన సూర్యుని భగవాన్ని. ప్రాణాయామ పరాయణుడై మనోనిగ్రహంతో సూర్యుని గురించి తపమాచరించి ఆయన్ను ఇలా స్తుతించాడు అనమాట. అంటే స్తోత్రానికి పడిపోయినటువంటి వారు ఉండరండి ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ. ఎప్పుడూ రాండి స్తోత్రం అనేది అంత గొప్పదన్నమాట. మనల్ని కూడా ఎవరైనా పని కావాలని చెప్పి, మనకి తెలుసు వాళ్ళు మాట్లాడేది మనం స్తోత్రిస్తున్నాం, నిజం కాదు. నీవు ఇంద్రుడు చంద్రుడు అంటారు, నిజంగా మీరు ఇంద్రుడు కాదు చంద్రుడు కాదు, కానీ మనకి తెలుసు ఆ విషయం. కానీ ఆ పొగడ్తలు అనేది ఎంత గట్టిది అంటే మిమ్మల్ని కదిలించేస్తుంది అనమాట. ఆ విధంగా ఆ రోజుల్లో పురాణాల్లో కూడా స్తోత్రం చేసి, దేవతలందరూ స్తోత్రం చేసి ఆ భగవాన్ని అనుగ్రహింపజేసుకోవడం, ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రలు అవడం, ఇవన్నీ మనం ఎన్నో సందర్భాల్లో చూసాం అనమాట. కాబట్టి ఇక్కడ కూడా ఏం చేశారు, ఆయన ఈ విధంగా సూర్యుడిని ప్రార్థించారు అనమాట. అందులో ముందుగా ప్రాణాయామ పరాయణుడై మనోనిగ్రహంతో సూర్యుని గురించి తపమాచరించి ఇలా స్తుతించాడు. ఆయన తపం ఆచరించి స్తుతించాడు. ఏమని, ఆయన నుండి యజస్సును కోరుకున్నా ఉంటాం. మైత్రేయ యాజ్ఞవల్కుడు కూడా ప్రాణాయామం చేస్తున్న వాడై మనస్సును నిగ్రహించి నమస్తవిత్రే ద్వారాయ, యాజ్ఞవల్కుడు చెప్తున్నాడు ఏమని, నమః సవిత్రే ద్వారాయ విముక్తే స్థిత తేజసే ఋగ్యజు సామభూతాయ త్రయీధామవతే నమః. త్రయీధామవతే నమః. ఇక్కడ నమః సవిత్రే ద్వారాయ అన్నాడు. అంటే ఎటువంటి వాడు, నమః సవిత్రే అంటే విముక్తికి ద్వారము వంటి వాడు అనమాట. నమః సవిత్రే ద్వారాయ విముక్తేహే అంటే ఇలా చదువుకోవాలి మనం. నమః సవిత్రే ద్వారాయ విముక్తేహే అంటే విముక్తికి ద్వారం వంటి వాడు అనమాట, ఎంట్రన్స్. మనం ఎక్కడైనా ప్రయాణం లోపలికి పోవాలంటే ఎంట్రన్స్ ఉంటుంది కదండి. కాబట్టి ఇక్కడ విముక్తికి ద్వారం వంటి వాడు. సవిత్రే ద్వారాయ విముక్తేహే
సిత తేజసే. అంతేకాదు, సిత అంటే తెల్లని అనమాట. తెల్లని తేజస్సు గలవాడు తెల్లని తేజస్సు గలవాడు. అంతేకాదు, స్వరూపుడైనటువంటి అసమాన తేజస్సు కలిగిన ఋగ్ యజు సామభూతాయ మోక్షద్వార స్వరూపుడైనటువంటి సవితృదేవునికి నమస్కారము. ఋగ్ యజుస్సామ స్వరూపుడైన వేదత్రయీ రూప నిలయమునకు నా నమస్కారము. ఋగ్ యజుస్సామ స్వరూపుడు త్రయీధాముడైనటువంటి సూర్యునికి నమస్కారము. భగవదుపాసకులు సూర్యమండలం ద్వారానే దేవయాన మార్గంలో ప్రవేశించి ముక్తి స్థానానికి పోతారండి. భగవదుపాసకులు అంటే ఎంట్రన్స్ అనమాట అది. కాబట్టి సూర్యమండలం ద్వారానే ఎవరు? భగవద్ ఉపాసకులు. ఎవరైనా సరే ఆయన్ని ఉపాసించిన వారే కాదు, భగవద్ ఉపాసకులు అందరూ కూడా ఆ ముక్తికి పోవాలంటే ఆయన ద్వారానే, ఆయనే ఇస్తాడు మనకి. వీసా ఇస్తారు అనమాట. ఆ వీసా తీసుకొని లోపల ప్రవేశించాలి. వీసా లేకపోతే మీరు పోలేరు. పాస్పోర్ట్ రావచ్చు మీకు. 2 ఉంటాయి కదండి, పాస్పోర్టు, వీసా. ఈరోజు ఈ తరం భాషలో మాట్లాడంటే పాస్పోర్టు, వీసా అనమాట. పాస్పోర్ట్ అనేది ఏమి లేదు, మీరు ఫలానా దేశానికి చెందిన వారని ఉంటుంది. అంటే ప్రెసిడెంట్ చెప్తారనమాట. అంటే ఆయన నేరుగా రాసేవాడు, ఆ పాస్పోర్ట్లో రాసి ఉంటుంది ఆ ఇయర్ బై అని చెప్పి. అంటే ఏమిటి? ఇది కలిగి ఉన్నటువంటి వాడు, ఎవరి ఫోటో అయితే దీంట్లో ఉందో, ఎవరి చిరునామా ఉన్నదో, ఇతను ఈ దేశానికి చెందినటువంటి వారికి మాత్రమే ఉంటుంది. మీకు వీసా అంటే ఏ దేశానికి ప్రవేశించాలో వాళ్ళు ఇవ్వాలి మీకు, మా దేశంలో నువ్వు రావచ్చు అని. కాబట్టి 2 ఉండాలి. కాబట్టి ఇక్కడ మీకు పాస్పోర్ట్ ఉండొచ్చు, కానీ వీసా రావాలంటే ఎక్కడి నుంచి పోవాలి మీరు? ఈ యొక్క సూర్యమండలం ద్వారానే పోవాలన్నమాట. ఆ దేవయాన మార్గంలో ప్రవేశించి అక్కడి నుంచి ముక్తి స్థానానికి పోతారనమాట. కాబట్టే ఏమని చెప్పబడింది? ఋగ్యజుస్సమభూతాయ త్రయీధామవతే నమః విముక్తే ద్వారాయ సవిత్రే నమః అని చెప్పబడింది అనమాట. సరే, మనం ఏం చేద్దామంటే ఇంకొక 20 నిమిషాలు ఉన్నది. కాబట్టి ఈ 15 నిమిషాలు అనుకోండి. ఈ 15 నిమిషాల్లో మీకు ముందు చెప్పినట్లుగా, వాగ్దానం చేసినట్లుగా ఈరోజు మరి చదవలసిన వాళ్ళు పాపం రెడీ అయి ఉంటారు. కాబట్టి ఇది మిగిలిన 15 శ్లోకాలు మనం రేపు చెప్పుకుందామండి. ఈరోజు చాలా వెనక ఉన్నాం కాబట్టి చెప్తాను మీకు ఎక్కడి నుంచి ప్రారంభించాలి. అదే రెండవ అధ్యాయం నుంచి ప్రారంభించండి. 2వ అధ్యాయంలో కూడా కొన్ని శ్లోకాలు చదువుకున్నట్టున్నాము. లేదండి, 2వ అధ్యాయం ప్రారంభించండి. కరెక్ట్. ద్వితీయోధ్యాయ శ్రీ మైత్రేయువాచ ప్రోక్తాన్యేతాని భవతా సప్తమన్వంతరాణి వై భవిష్యాణ్యపి విప్రవిష్టే మమాఖ్యాతుం త్వమర్హసి. శ్రీ పరాశరవాచ సూర్యస్య పత్ని సంజ్ఞా అభూత్ తనయా విశ్వకర్మణః మనుర్యమో యమీ చైవ తదపత్యాని వై మునే అసహంతి తు సా భర్తుః తేజశ్చాయం యుయోజ వై భర్తు శుశ్రూషణే అరణ్యం స్వయం చ తపసే యయౌ సంజ్ఞేయమిత్య ధార్కస్య ఛాయాయాం ఆత్మజస్త్రయం శనైశ్చరం మనుచాన్యం తపతిం చాప్యజీజనత్ ఛాయా సంజ్ఞా దదౌ శాపం యమాయ కుర్విత యదా తదా అన్యేయమసౌ బుద్ధిః ఇత్యాసీద్యమ సూర్యయౌ తతో వివస్వానాఖ్యేతే తయైవారణ్య సంస్థితాం సమాధి దృష్టా దదృశే తమస్వీం తపసి స్థితాం వాజిరూపధరస్సో అదా తస్యాం దేవా పదాస్వినౌ జనయామాస రేవంతం రేతస్సోం అతే చ భాస్కరః ఆనిన్యే చ పునః సంజ్ఞాం స్వస్థానం భగవాన్ రవిః తేజస్స సమనం చాస్య విశ్వకర్మ చకారః భ్రమం ఆరోప్య సూర్యంతు తస్య తేజో నిశాతనం కృతవాన అష్టమం భాగం సా వ్యసాతసత్ విసాయత్ ఇక్కడ కృతం వా అష్టమం భాగం సా వ్యసాతయత్ అవ్యయం యత్ సూర్యాత్ వైష్ణవం తేజః శాతితం విశ్వకర్మణ జజ్వాల్య అనుమ అపతత్ తద్భూమౌ మునిసత్తమ త్వష్టైవ తేజసా తేన విష్ణో చక్రమ కల్పయత్ త్రిశూలం చైవ సర్వస్య శిబికాం ధనధస్య చ
శక్తిం గుహ్యస్య దేవానాం అన్యేషాం చ యథాయుధం తత్సర్వం తేజసాం తేన విశ్వకర్మ వ్యవర్ధయత్ ఛాయా సంజ్ఞా సుతో యో అసౌ ద్వితీయః కదితో మునుః పూర్వజస్య సవర్ణో అసౌ సావర్ణిస్తేన కథ్యతే తస్య మన్వంతరం హేతత్ సావర్ణికమధాష్టమం తచ్చు నునుష్వ మహాభాగ భవిష్యం కథయామి తే సావర్ణిస్తు మనుర్యో అసౌ మైత్రేయ భవితా తతః సుతపాశ్చ అమితాభాశ్చ ముఖ్యాశ్చాపి తదా సురాః తేషాం గణాస్తు దేవానాం ఏకైకో వింశక స్మృతః సప్తరార్ష శనధస్వక్ష్యామి భవిష్యాన్ముని సత్తమా దీప్తిమాన్ గాలవో రామః కృపో ద్రౌణిస్తథా పరః మత్పుత్రస్య తథా వ్యాసః ఋష్యశృంగస్య సప్తమః విష్ణుప్రాసాదాత్ అనగః పాతాళాంతరగోచరः విరోచన సుతస్తేషాం బలిరింద్రో భవిష్యతి విరజాశ్చోర్వశ్రీవాశ్చ నిర్మోకాద్యాః తదా పరే సావర్ణేస్తు మనోః పుత్రాः భవిష్యంతి నరేశ్వరాः నవమో దక్ష సావర్ణిః భవిష్యంతి మునే మనుః వారామారీచ గర్భాశ్చ సుధర్మాణశ్చ తే త్రిద్రిదా భవిష్యంతి తదా దేవాః ఏకైకో ద్వాదశో గణః తేషామింద్రో మహావీర్యో భవిష్యత్యద్భుతో ద్విజ సనవో ద్యుతిమాన్ వహవ్యో వసుర్మేధా తిథిస్తథా జ్యోతిష్మాన్ సప్తమసత్యః తైత్రేతే చ మహర్షయః ధృతకేతుః దీప్తకేతుః పంచహస్తో నిరామయః పృథుశ్రవాద్యచ్చ తథా ఆత్మజాః దశమో బ్రహ్మ సావర్ణిః భవిష్యంతి మునే మునుః సుధామానో విశుద్ధాశ్చ శతసంఖ్యాః తథా మరాః తేషామింద్రస్య భవితా శాంతిర్నామ మహాబలః సప్తర్షయో భవిష్యంతి ఏ తథా తాన్ శృణుష్వ మే హవిష్మాన్ సుకృతస్ సత్యః తపోమూర్తిః తదా పరః నాభాగో అప్రతిమౌజ్యాశ్చ సత్యకేతుస్తథైవ చ సుక్షేత్రస్య ఉత్తమౌజాశ్చ భూరిషేణ దయోదశ బ్రహ్మసావర్ణి పుత్రాస్తు రక్షిప్యంతి వసుంధరాం ఏకాదశస్య భవితా ధర్మసావర్ణికో మనుః విహంగమ కామగమాః నిర్వాణ రుచయస్తథా గణస్తే తే తథా ముఖ్యాః దేవానాం హి భవిష్యతాం ఏకైకస్తింసకః తేషాం గణశ్చేంద్రస్య హృషా నిస్వరస్త అగ్నితేజాచ్చ వపుష్మాన్ గృణిరారుణిః హవిష్మాన్ అనఘశ్చైతే భావ్యా సప్తర్షయస్తథా సర్వగ్రగ స్వధర్మాశ్చ సర్వధర్మాశ్చ దేవానీకాదయః తదా భవిష్యంతి మనోస్తస్య తనయాః పృథివీశ్వరాः రుద్రపుత్రస్తు సావర్ణిః భవితా ద్వాదశో మనుః ఋతుధామాశ్చ తత్రేంద్రో భవితా శృణు మే సురాన్ హరితా రోహితా దేవాః తదాసు మనసో ద్విజ సుకర్మాణ సురాపాశ్చ దశకాః పంచవై గణాః తపస్వీ సుతపాశ్చైవ తపోమూర్తిః తపోరతిః తపోధృతిః ద్యుతుశ్చాన్యః సప్తమస్తు తపోధనః సప్తర్షయస్విస్మే తస్య పుత్రానపి నిబోధ మే దేవవాన్ ఉపదేవస్య దేవశ్రేష్ఠాదయాస్తథా మనోస్తస్య మహావీరాः భవిష్యంతి సుతా నృపాः త్రయోదశోర్యోచ్య నామ భవిష్యంతి మునే మనుః సుత్రామాణుః సుధర్మాణాః సుకర్మాణాః తథా అమరాः తయా
तया स्त्रिंशत् विभेदास्ते देवानां यत्र वै गणाः दिवस्पतिः महावीर्यः तेषामिन्द्रो भविष्यति निर्मोहः तत्त्वदर्शी च निष्प्रकम्पो कंप्यो निरुत्सकः धृतिमान् अव्ययश्चान्यः सप्तमस्सु सुपता सप्तमस्सु तपा मुनिः सप्तर्षमस्मि मे तस्य पुत्रानपि निबोध मे चित्रसेना विचित्राद्याः भविष्यन्ति महीक्षितः भौमः चतुर्दशस्यात्र मैत्रेय भविता मनुः सुचिरिन्द्रः सुरगणाः तत्र पञ्च शृण्युष्वतान् चक्षुषाक्ष परित्राश्च कनिष्ठा ब्राजिकास्तथा वाचा वृद्धाश्च वै देवाः सप्तर्षीनपि मे शृणु अग्निबाहुः शुचिः शुक्रो मागधो अग्निद्र एव च युक्तस्तथा जितश्चान्यो मनुपुत्रान् अत शृणु पुरुगम्भीरबुद्ध्वाद्याः मानोस्तस्य सुता नृपाः कदिता मुनिशार्दूला पालयिष्यन्ति ये महीं चतुर्युगान्ते वेदानां जायते किल विप्लवः प्रवर्तयन्ति तान्येत्य भुवं सप्तर्षयो दिवः कृते स्मृतेर्विप्र प्रणेता जायते मनुः देवयज्ञभुजस्ते तु यावत् मन्वन्तरं तु तत् भवन्ति ये मनोः पुत्राः यावत् मन्वन्तरं हिते हि तैः तदन्वयोद्भवन्त्यैव तावद्भूः परिपाल्यते मनः सप्तर्षयो देवाः भूपालस्य मनोसुताः मन्वन्तरे भवन्त्येते शक्रश्चैवाधिकारिणः चतुर्दशभिरेतैस्तु गन्तैर्मन्वन्तरैः द्विज सहस्रयुगपर्यन्तः कल्पो निस्तैष उच्यते तावत् प्रमाणा च निशा ततो भवति सप्तमा ब्रह्मरूपधरस्येते शेषाः वंभुसप्लमे त्रैलोक्यमखिलं गत्वा भगवान् आदिकृद्विभुः स्वयं स्वमाया संसितो विप्र सर्वभूतो जनार्दनः ततः प्रबुद्धो भगवान् यथा पूर्वं तथा पुनः सृष्टिं करोत्य व्ययात्मा कल्पे कल्पे रजोगुणः मनवो भूभुजस्येन्द्र देवाः सप्तर्षयस्तथा सात्विको अंशः स्थितिकरो जगतो द्विजसत्तमा चतुर्युगे अप्यसौ विष्णुः स्थितिव्यापार लक्षणः युग व्यवस्थां कुरुते यथा मैत्रेय तच्छृणु कृते युगे परज्ञानं कपिलादिस्वरूपधृत् ददाति सर्वभूतात्मा सर्वभूतहिते रतः चक्रवर्ती स्वरूपेण त्रेतायामपि स प्रभुः दुष्टानां निग्रहं कुर्वन् परिपाति जगत्त्रयं वेदमेकं चतुर्भागं कृत्वा शाखासतैर्विभुः करोति बहुलं भूयो वेदव्यासस्वरूपधृत् वेदांस्तु द्वापरे व्यस्य कलेरन्ते पुनर्हरिः कलिस्वरूपी दुर्वृत्तान् मार्गे स्थापयतिर्प्रभुः एवमेष जगत्सर्वं करोति परिपाति च हन्ति चान्ते अश्वनन्तात्मा नास्तस्य आत्मान् नास्तस्य यस्मात् व्यतिरेक यत् भूतं भव्यं भविष्यद्य सर्वभूतान् महात्मनः तदत्रान्यत्र वा विप्र सद्भावः कथितस्तव मन्वन्तराण्या शेषाणि कथितानि मया तव तन्मन्वन्तरादिपाश्चैव किन्मन्यत् कथायामि ते ద్వితీయోధ్యాయ సమాప్తం 60 శ్లోకాలు కాబట్టి చక్కగా చదివారని చెప్పాలి.
ఎక్కడో 1-2 దోషాలు ఉన్నాయి. అవేమిటి అనేది మనం చూసుకుందాం. 3వ శ్లోకము మొదటి పాదం చదవండి ఒకసారి. అసహంతీతు అసహంతీతు సా భర్తృః తేజశ్చాయాం యుయోజయవై. ఇక్కడ అసహంతీతు సా భర్తుః తేజశ్చ ఛాయాం యోజవై. తేజశ్చాయాం అంటే ఛాయ అనేటువంటి ఆమెను భర్తకు శుశ్రూషను పెట్టింది అనమాట. కాబట్టి అసహంతీతు సా భర్తు తేజం ఛాయాం యోజవై అంటే ఛాయాం అనేది విడిగా చదవాలి. ఛాయ అంటే ఛాయ అనే పేరు గల ఆమె అనమాట. కాబట్టి విడిగా భర్తు తేజ ఛాయాం యోజవై. యోజ అంటే నియమించిందని. ఎవరు నియమించింది ఆమె? భర్తు శుశ్రూషలో అతని యొక్క తేజస్సును భరించలేకుండా తేజ అసహంతీతు సా భర్తు తేజ ఛాయాం యోజవై. ఛాయ అనే పేరు గల ఆమెను నియోగించింది అనమాట. అంటే ఆమె వెళ్ళిపోయింది. ఎవరు వెళ్ళిపోయింది అంటే సంజ్ఞ అనే సూర్యునికి సంజ్ఞ అనే పత్ని ఉన్నది. ఆమె విశ్వకర్మ కుమార్తె అని చదువుకున్నాం. ఈమెం చేసిందంటే భర్త అంటే మరి తేజస్సు అంటే ఏ విధంగా మనం అనుకోవాలో తెలియదు. మొత్తానికి ఆయన తేజస్సుని భరించలేకుండా సూర్యుడిని తేజస్సుని ఆమె వెళ్ళిపోతూ ఆయన పాపం చూడండి మహాపతివ్రత అనుకోవాలి. ఎందుకంటే తన దాన్ని చూసుకోలేదు. మరి భర్త కష్టపడతాడని చెప్పి ఒక ఆమెను ఉంచేసి పోయింది అనమాట. జాగ్రత్తగా చూసుకోమని చెప్పి తన భర్తను. కానీ ఆ తర్వాత ఆమెకు కుమారులు కలగడం అవన్నీ తర్వాత జరిగింది అనమాట. కాబట్టి ఛాయాం అనేది విడిగా చదువుకోవాలి. ఛాయ అనేది విడిగా చదువుకోవాలి. తర్వాత 6వ శ్లోకం చదవండి. మొదటి పాదం. తతో 4వ శ్లోకం. 4వ శ్లోకం. 4వ సంజ్ఞేయ అదేనండి. మిథ్యధార్కస్య ఇక్కడ సంజ్ఞేయమితి అథ అర్కశ్చ అంటే అర్కశ్చ అంటే సూర్యుడు అర్కుడు. సంజ్ఞేయం ఇది అథ అర్కశ్చ అంటే ఈమె ఎవరో కాదు, ఆమె సంజ్ఞ అనుకొని పాప ఆమెతో కాపురం చేశాడనమాట. కాబట్టి ఆమె ఎందుకు శనిచ్చుండి కానీ. తరువాత 6వ శ్లోకం చదవండి. తతో వివస్వానాఖ్యాతే తయైవ అరణ్య సంస్థితాం సమాధి దృష్ట్వా సరిపోయింది అంతే. తతో వివస్వాన్ ఆఖ్యాతే తయైవ అరణ్య సంస్థితాం తయైవ అరణ్య సంస్థితాం తైహి అరణ్య సంస్థ అంటే అరణ్యలో ఉన్నటువంటి ఆమె చూశారనమాట. దదృశే తాం అస్వాం తపసి స్థితాం. తర్వాత 9వ శ్లోకం చదవండి. భ్రమమారోప్య సూర్యంతు. ఇక్కడ భ్రమం కాదండి, భ్రమం కాదు, భ్రమిం ఆరోప్య. భ్రమ అనుందిలేండి ఇక్కడ. భ్రమి అంటే చక్రంలాగా తిరుగుతుండే. భ్రమం అంటే ఏమిటి? తిరగడం అనమాట. భ్రమి అంటే తిరిగేది. భ్రమిం ఆరోప్య అంటే అలా చక్రం తిరిగి మనగా సాన పెడతాను చూడండి. సాన పెట్టేవాడు తీసుకొస్తాడు, దాని చక్రం వేగంగా తిరుగుతూ ఉంటుంది. దానిపైన సాన పెట్టేదాన్ని పెడతాడనమాట. పెట్టి అని తిప్పితే బాగా షార్ప్గా వస్తుంది. ఆ విధంగా ఈయన చేశాడు. భ్రమిం ఆరోప్య అంటే పైన ఉంచడం అని అర్థం, పైన ఉంచడం. కాబట్టి భ్రమిం అనాలండి, భ్రమిం ఆరోప్య. ఆ తర్వాత 14వ శ్లోకం చదవండి. 2వ పాదం. మహాభాగ భవిష్యం శృణుష్వ. శృణు అంటే శ్రవణం అంటే ఏంటంటే వినడం. శృణు అంటే విను అని అర్థం. శ్రవణం అంటే వినడం, శృణు అంటే విను అని అర్థం. తృణుష్వ అంటే దాని గురించి చెప్తాను, విను మహాభాగ భవిష్యం. కాబట్టి తృణుష్వ అని చదవాలి. 16వ శ్లోకంలో 2వ పాదం చదవండి. ఇక్కడ సప్తర్షీన్ అపి అని చదువుకోండి. సప్తర్షీన్ అంటే సప్త ఋషులు అనమాట. సప్త ఋషీన్ అపి వక్ష్యామి. సప్త ఋషీన్ అపి అంటే వాళ్ళ 7 మంది ఋషుల గురించి కూడా చెబుతాను. కాబట్టి సమయం కూడా అయిపోవచ్చింది. మిగిలిన మనం రేపు ఒకసారి చూసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీస గోబ్రాహ్మణేభ్య